కానీ ఉత్సవాలన్నీ వెంకటేశ్వర స్వామి వారికే ఉంటాయి. ఎందుకని అంటే ఒక్కటే కారణం, ధ్వజస్తంభం ఎవరికి లేదో వారికి ఉత్సవం చేయరు. ధ్వజస్తంభం ఎవరికి ఉంటుందో వారికి మాత్రమే ఉత్సవం చెయ్యాలి. ఒకే దేవాలయ ప్రాంగణంలో చాలా దేవాలయాలు ఉన్నాయనుకోండి, ఒక్క స్వామికే ధ్వజస్తంభం ఉంటే ఆయనకే ఉత్సవం చెయ్యాలి తప్ప ధ్వజస్తంభం లేని దేవాలయంలో ఉన్న మూర్తికి ఉత్సవం చేయకూడదు. కాబట్టి అంటే శాశ్వతోత్సవం కింద చేయడానికి ఏముండదు, ఏదో వాయుప్రతిష్ఠ చేసి చేయడానికి ఉంటుంది తప్ప. అందుకే ఆదివరాహస్వామికి ఉత్సవాలు ఉండవు. ఆదివరాహస్వామికి ఉత్సవం లేకపోవడానికి కారణం ఏంటంటే ఉత్సవాలన్నీ వెంకటేశ్వర స్వామి వారి వరం చేత నైవేద్యం మాత్రం ప్రథమ నైవేద్యం ప్రథమ దర్శనం ఆదివరాహస్వామిది. ప్రథమ దర్శనం ఆదివరాహస్వామిని చెయ్యండి అని చెప్పడంలో మీకు వెంకటేశ్వర స్వామి వారు ఒక గొప్ప అనుగ్రహాన్ని ఇచ్చారు. భూవనండి లక్ష్మీదేవనండి. ఆదివరాహస్వామి పుట్టలోంచి ఇలా పైకి లేచిన మూర్తిగా ఉంటుంది. ఇలా ఉంటారు. ఇలా ఉంటే మీరు కొంచెం జాగ్రత్తగా పట్టి చూస్తే ఈ వక్షస్థలం మీద ఇలా ఉంటుంది లక్ష్మీదేవి. ఆయనకి స్ఫుటంగా కనపడుతుంది. మీరు వెంకటేశ్వర స్వామి వారి దగ్గరికి వెళ్ళినప్పుడు ఆయన ఏకబేరమూర్తి. ఆయన దగ్గర మీకు లక్ష్మి ప్రకటనంగా కనపడదు. ఎవరు ఏ మాటలు చెప్పినా ప్రకటనంగా మాత్రం స్పష్టంగా మాత్రం లక్ష్మి పైకి కనపడదు.